బిల్డ్ సేఫ్ ఇండియాకి మళ్ళీ స్వాగతం. నేను రమేష్. ఈ ఎపిసోడ్లో మనం సేఫ్టీ ఆఫీసర్ యొక్క ప్రధాన బాధ్యతలు మరియు రోజువారీ పనుల గురించి మాట్లాడబోతున్నాం. నాతో ఉన్నారు భద్రతా నిపుణుడు సురేష్. సురేష్ గారు, ఒక సేఫ్టీ ఆఫీసర్ సైట్లో ఏమి చేస్తారో చెప్పగలరా? ధన్యవాదాలు రమేష్. సేఫ్టీ ఆఫీసర్ అనేది సైట్ యొక్క రక్షకుడు. ఆయన హాజర్ ఇన్స్పెక్షన్ చేస్తారు, ప్రతి కార్మికుడు పీపీఈ వాడుతున్నాడో లేదో నిర్ధారిస్తారు మరియు సైట్ భద్రతా ప్లాన్ తయారు చేస్తారు. ఎత్తున్న పని, ఎక్స్కవేషన్లు, క్రేన్లు మరియు ఎలక్ట్రికల్ సెటప్ల వంటి హైరిస్క్ ప్రాంతాలను పర్యవేక్షించడం ఆయన బాధ్యత. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దానిని విచారించి రిపోర్ట్ చేస్తారు మరియు ముఖ్యంగా సేఫ్టీ ఫస్ట్ కల్చర్ను ప్రోత్సహిస్తారు. ఇంటర్వ్యూలో నిజమైన ఉదాహరణలు ఇవ్వడం చాలా ఉపయోగకరం. ఉదాహరణకు, మీరు ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ నిర్వహించినా లేదా ప్రమాదాన్ని నివారించినా వాటిని పంచుకోండి. చాలా చురుకైన పాత్రగా ఉంది. అయితే ఒక సాధారణ రోజు సేఫ్టీ ఆఫీసర్కు ఎలా ఉంటుంది? రోజు సాధారణంగా టూల్బాక్స్ స్టాక్తో ప్రారంభమవుతుంది, అంటే కార్మికులకు ఆ రోజు సైట్లో ఉన్న ప్రమాదాల గురించి అవగాహన కల్పించడం. తర్వాత స్కాఫోల్డింగ్, పీపీఈ మరియు యంత్రాలను తనిఖీ చేస్తారు. ఎక్కడైనా బలహీనమైన షోడింగ్ లేదా బహిర్గతమైన వైర్లు ఉంటే వెంటనే చర్య తీసుకుంటారు. కొత్త కార్మికులకు ఎమర్జెన్సీ ప్రక్రియలపై శిక్షణ ఇస్తారు, ఘటనా నివేదికలను సమీక్షిస్తారు మరియు కాంప్లయన్స్ ఆడిట్స్ నిర్వహిస్తారు. రోజు చివరిలో రేపటి రిస్కులు మరియు వాటి నివారణ చర్యలపై సమీక్ష చేస్తారు. చాలా స్పష్టమైన, క్రమబద్ధమైన మరియు ప్రాక్టికల్ రొటీన్. ధన్యవాదాలు సురేష్ గారు. తదుపరి ఎపిసోడ్లో మనం ట్రైనింగ్ అవసరాలు మరియు సాధారణ ప్రమాదాల గురించి మాట్లాడుకుందాం. అప్పటి వరకు సతర్కంగా ఉండండి, భద్రంగా పనిచేయండి.